అందరికీ నమస్కారం. స్పోర్ట్స్ విషయంలో ప్రపంచ కప్ ఆర్చరీ పోటీలు ప్రెజెంట్గా తుర్కియా దేశంలోని యాంటిల్వాలో జరుగుతున్నాయి. ఈ ప్రపంచ కప్ ఆర్చరీ ఈవెంట్లో భారతదేశం దారుణమైన ప్రదర్శనను ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా పురుషుల జట్టుతో కూడిన రిషబ్ యాదవ్ కానీ, అభిషేక్ వర్మ కానీ, ఓజాస్ కానీ వీళ్ళు మొదటి రౌండ్ను కూడా దాటలేకపోయారు. వీళ్ళు చైనీస్ జట్టుతో ఓడిపోవడం జరిగింది. మహిళలకు చెందిన జట్టు కూడా జ్యోతి, సురేఖ, చికిత, మధుర వీళ్ళ మహిళల జట్టుతో కూడిన ఆర్చరీ టీం కూడా దారుణంగా ఓటమి పాలవడం జరిగింది. ఇంకా కాంసా పతక పోరులో కూడా ధీరజ్ వీళ్ళు ఉన్న టీం కూడా ఓడిపోవడం జరిగింది. సో మొత్తానికి చూస్తే ప్రపంచ కప్ ఆర్చరీ పోటీలలో భారతదేశ ప్రదర్శన అనేది చాలా పేలవంగా ఉందనడానికి ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారతదేశానికి విలువిద్య అంటే ఆర్చరీలో ఒక గొప్ప వారసత్వం ఉందని చెప్పాలి. ఎందుకంటే మహాభారతంలో అర్జునుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వీళ్ళంతా గురించి కథలుగా మనం చెప్పుకుంటాం. ఎంతో గొప్ప ప్రదర్శన వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం వాళ్ళ ఇతిహాసాలను, గ్రంథాలను చదువుతూ ఉంటాం. కానీ ఇప్పుడు రియల్ ప్రపంచ కప్ పోటీలో వచ్చేసరికి కనీసం మొదటి రౌండ్ కూడా దాటలేకపోయామంటే ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి, అసలు ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి? దీనిపై ముఖ్యంగా ఇండియన్ నేషనల్ టీంకు కోచ్గా ఎన్నికైన దేప క్రాంతి కుమార్ రెడ్డి గారిని మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ క్రాంతి కుమార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ అండి. ఎందుకంటే మా మునుగోడు ప్రాంతవాసి, మీరు పుటపాక గ్రామానికి చెందిన వ్యక్తి. సో నేషనల్ టీం కోచ్గా ఎన్నికైనందుకు ఆర్చరీ జట్టుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ మునుగోడు తరపున శుభాకాంక్షలు అండి. యాక్చువల్లీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా ప్రపంచ కప్ ఆర్చరీ జట్లు తుర్కియాలో జరుగుతున్నాయి. సో ఈ పోటీలలో భారతదేశం జట్టు తరపున ఆడిన రిషబ్ యాదవ్ కానీ, అభిషేక్ వర్మ కానీ, ఓజాస్ కానీ వీళ్ళతో కూడిన జట్టు అనేది చాలా పేలవంగా ప్రదర్శన ఇచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే మొదటి రౌండ్ కూడా దాటలేకపోయింది. ఎంతో వారసత్వం కలిగిన ఈ ఆర్చరీ జట్టు ఇలా నిరాశ చెందడం ఎంతవరకు, అసలు ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి అసలు మేజర్గా మీరు ఒక 2-3 పాయింట్లుగా చెప్పాలంటే? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అభిషేక్ వర్మ గానీ, రిషబ్ యాదవ్ గానీ, జ్యోతి సూర్యక గానీ వాళ్ళందరూ కూడా మా దగ్గర ట్రైనింగ్ అండి సోనిపత్ సాయి సెంటర్ లో. ఓకే. సో వీళ్ళు మా దగ్గర నేను చేస్తున్న గ్రౌండ్ లోనే, నా గ్రౌండ్ లోనే చేస్తుంటారు ప్రాక్టీస్. ఓకే. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరల్డ్ లో చాలా మంచి ర్యాంక్ లో ఉన్నారు. ఈ టోర్నమెంట్ ప్రత్యేకంగా ఏమైందంటే అండి, ఇది కొత్త రూల్ తీసుకొని వస్తున్నారు అనమాట. 10 పాయింట్స్ ఉన్న దగ్గర 11 పాయింట్స్ తీసుకోవడానికి ఇది ఒక ట్రయల్ ఈవెంట్ లాగా చేసేయాలన్నమాట ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో. ఓకే. సో మనం రీసెంట్ వరల్డ్ కప్ మనం ఇప్పుడు షాంఘై లో అయింది, చైనాలో, అక్కడ మన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంతకంటే ముందు యుఎస్ లో జరిగింది, అక్కడ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. ఈ టోర్నమెంట్ కి వచ్చేసరికి ఏమైందంటే అది ట్రయల్ చేస్తున్నారు కాబట్టి అది కొత్త ప్యాటర్న్ కాబట్టి మన వాళ్ళు దాంట్లో చేయలేకపోయారు. సో అడాప్ట్ కాలేకపోయారు. ఇది ఫస్ట్ టైం అనమాట. దీంట్లో సక్సెస్ అయితే ఈ కాంపిటీషన్ లో కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ నుంచి అదే ప్యాటర్న్ ని ఫాలో అవుదామని వరల్డ్ ఆర్చరీ అనేది డిసైడ్ చేస్తుంది మనకి. ఓకే. సో అది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ రన్ చేశారు కాబట్టి దాంట్లో మన వాళ్ళు ఇంకా ఇది చేయలేదు కాబట్టి అది ఎఫెక్ట్ అయింది. ఒకటి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రాబ్లం మీరు చెప్పిరో దాన్ని వరల్డ్ దానికి మీరు కంప్లీట్ అంటే భారతదేశం తరపున కంప్లీట్ ఇవ్వడం ఇది కంప్లైంట్ గురించి కాదండి, అది ముందే మనకి ఇది ట్రయల్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా వరల్డ్ ఆర్చరీ అందరికి చెప్పింది అనమాట. ఓకే. గాట్ ఇట్. అందరూ పార్టిసిపేట్ చేయండి, మీరు రివ్యూస్ చేయండి, అది మీ అందరికి మంచిగా అనిపిస్తే మనం చేంజ్ చేద్దాం, లేకపోతే పాత ప్యాటర్న్ ఫాలో అవుదాం, అలా జరుగుతుంది అనమాట. ఓకే. సో దీనివల్ల మేబీ ఈ ఆటగాళ్ళందరూ మంచి ఆటగాళ్ళు అయినా కానీ కొంచెం ప్రదర్శన అనేది కొంచెం ఇవ్వలేకపోయారు. కొంచెం అది క్యాలిక్యులేషన్స్ లో కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల మన వాళ్ళు ఇది ఇప్పుడు ధీరజ్ ఉన్నాడు, బొమ్మిదేవర ధీరజ్ ఉన్నాడు, ఒలింపిక్స్ లో 4th ప్లేస్ అబ్బాయి. ఓకే. అవును. అబ్బాయి కూడా సరిగా ఈ టోర్నమెంట్ లో చేయలేకపోయాడు, ఎందుకంటే ఇది కొత్తది కాబట్టి. బొమ్మదేవర, అతన్ దాసు, పార్థ సాలంకిలు కూడా వీళ్ళు బొమ్మదేవర, అతను దాస్, పార్థ అండ్ తరుణ్ దీప్ రాయ్ కూడా టీమ్ లో 4 టీమ్ లో 3 మ్యాచ్ ఆడారు. అవును.
సో ఏదైతే అంటే ఇప్పుడు ఏదైతే మనం వైఫల్యాలు ఉన్నాయో వాటిని ఒకసారి గమనించి వాటిని రెక్టిఫై చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. సో మన దేశం ఖచ్చితంగా ఈ విలువిద్య అనేది అంటే ఆర్చరీ అనేది ఒక గొప్ప వారసత్వం, మీకు అందరికీ తెలిసి మహాభారతంలో కానీ ఇట్లా ఒక గొప్ప వారసత్వం మనకు ఈ గ్రంథాలు ఇతిహాసాలు మన యువతకి ఇచ్చాయి. సో వాటి నుంచి నేర్చుకుంటూ వైఫల్యాలను ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఖచ్చితంగా ఒలింపిక్స్లో పథకం సాధించాలంటే ఇంకా 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 ఇంప్రూవ్ కావాల్సిన విషయాలు ఏంటిదంటే ఒక్కసారి. ఖచ్చితంగా అండి, ఆర్చరీ మనకి ఈ రోజు కాదండి పుట్టింది, ఇది దేవుళ్ళ ఆట అంటారండి. అవును అవును, ఇది ఏ ఆట అయినా కానీ మనిషి కనిపెట్టింది అంటారు, ఒక విలువ విద్యనే దేవుడు కనిపెట్టారు అని అంటారు. అవునవును, అందుకే ఇది విలువ విద్య, విలువైన విద్య. అవునవును, ఏ విద్యకి ఏ ఆటకి లేని గొప్పదనం ఈ ఆటకు ఉంది. సో ఈ దాంట్లో మనం ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ బాగుందండి ఇండియా టీమ్ ది. ఈసారి ఈ నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చేసి మనకి ఉంది, ఇప్పుడు మనకి సెలక్షన్స్ కూడా వెళ్తున్నాయి, ఇప్పుడు వరల్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి మనకి, ఇప్పుడు ఏషియా కప్ కూడా వెళ్తున్నాం, దాని మీద కూడా ర్యాంకింగ్ డిసైడ్ అవుతుంది కంట్రీది. మేము సింగపూర్కి వెళ్తున్నాం, అది ఇంకోటి ఈ టోర్నమెంట్స్ లో బాగా చేయడానికి చేస్తున్నారండి. కానీ మనకి తెలుసు అందరికీ ఆర్చరీ అంటే గొప్పది, కానీ ఎవరు ఆడమండి. ఒకటి యాక్చువల్ ఏంటంటే భారతదేశంలో అంటే నేను ఎక్కువగా అంటే స్పోర్ట్స్ అంటే క్రికెట్ అనేది మేజర్గా సో దీనివల్ల మిగతా గేమ్స్ అనేవి చాలా నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి. ఎందుకంటే దాని ఇంకొకటి ఉందండి, ఇప్పుడు హర్యానాలో ఉంటున్నాను, ఇక్కడ ఉన్న కారణం ఏంటంటే అక్కడ మనకి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఈ జాయిన్ చేయాల్సి వస్తుందండి. అవునవును అవును, నా మనసులో మాట మీకు చెప్తున్నది అంటే అక్కడ మనకి ఫెసిలిటీస్ ఉంటాయి, మన స్టేట్ లో మన తెలుగు రాష్ట్రాలలో మంచి ఫెసిలిటీస్ ఉంటే మనం అక్కడే ఉద్యోగం చేసుకునే వాళ్ళం. అక్కడ లేదు కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నాం. మన దగ్గర ఏంటంటే స్పోర్ట్స్ ఒక కల్చర్ కాలేదండి, కాలేదు. ఇప్పుడు పొద్దున్న ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు గ్రౌండ్ కి పంపితే ఏదో ఒక ఆట, నాట్ ఆర్చరీ బట్ ఆల్సో ఏదైనా క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాళ్ళు ఏదైనా స్పోర్టే. అవును, ఏ స్పోర్ట్ ఆడినా కానీ పిల్లలు శారీరకంగా గట్టిగా అవుతారు, మానసికంగా బలంగా ఉంటారు. దేశానికి ఏ మెడల్ వచ్చినా ఒలింపిక్ మెడల్ అంటారు కదండి. అవునవును, ఒలింపిక్ మెడల్. సో మనకు కల్చర్ లేనప్పుడు మనం ఒలింపిక్ మెడల్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు కదండి. కానీ ఏంటంటే యాక్చువల్ ఏంటంటే నేను ఎంతో ప్రయత్నిస్తాను, అంటే నా వీడియోస్ ఎక్కువ చూసినట్టయితే నేను ఖోఖో గేమ్ను ఎక్కువగా ప్రమోట్ చేసాను. ఎందుకంటే శాటిలైట్ నేను నాది యూట్యూబ్ ఛానల్లో, బట్ నేను స్పోర్ట్స్ ఖోఖో విషయంలో మస్తు ప్రమోట్ చేశాను. ప్లస్ ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్లో 24 మెడల్స్తో మన భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది. అందులో గుల్వీర్ సింగ్ 2 మెడల్స్. సో క్రికెట్ కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్ను మనం ఎంతో ముందుకు, ఎందుకంటే ఒక దేశాన్ని స్పోర్ట్స్ కంట్రీగా చూసేది ఒలింపిక్ మెడల్స్తోనే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చైనా, అమెరికా క్రికెట్ ఆడరు, కానీ స్పోర్ట్స్ కంట్రీ అంటే 1 and 2 అంటే వాళ్ళే చెప్తారు జనరల్ గా. మనం ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ కంట్రీకి అయితే ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ ఉంటే ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కూడా భావిస్తారు. yes ఎగ్జాక్ట్లీ కంట్రీ ఇప్పుడు మనం చైనా గానీ, అమెరికా గానీ, బ్రిటన్ ఏవైనా ఈ డెవలప్డ్ కంట్రీస్ కి మెడల్స్ ఎక్కువ ఉంటాయి. అవును. సో మన దేశం డెవలప్ కావాలంటే ఒలింపిక్స్ లో మెడల్స్ వస్తేనే డెవలప్ అయ్యేదని కూడా మనం అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే గ్లోబల్ గా ఒక రికగ్నైజేషన్ అంటే స్పోర్ట్స్ మనము ఒకటి ఏం చెప్తామంటే అందరూ రాజకీయ నాయకులు కానీ పొలిటీషియన్ ఏం చెప్తారంటే మన భారతదేశంలో యువత ఎక్కువ ఉంది. సో ఈ యువతను స్పోర్ట్స్ విషయంలోకి మనం ఇన్సిస్ట్ చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు రావచ్చని నా అభిప్రాయం. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్న స్పోర్ట్స్ గురించి, మన స్టేట్ లో స్పోర్ట్స్ బడ్జెట్ ఎంత అంటే 150 కోట్లు కూడా ఇవ్వరు. అవును. తెలుగు రాష్ట్రాల్లో 150 కోట్లు 200 కోట్లు అంటే ఉన్న స్టాఫ్కి జీతాలు మెయింటెనెన్స్ తప్ప కొత్త ఏదైనా చేయడానికి ఉండదండి. పెట్టిన బడ్జెట్ లోనే ఇంకా చాలా దాంట్లో కట్టించి అది వస్తుందో కూడా తెలియదు. అవును. సో అట్లా ఒక స్టేట్ మొత్తం అట్లా ఉందండి. ఇప్పుడు మనకి ఖేలో ఇండియా గేమ్స్ అయితే ఉంటాయండి. అవును, మన ర్యాంక్ వచ్చేసి తెలంగాణ 20+ లో ఉంది. అవును, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అయితే ఉంటాయి, మన ఒక యూనివర్సిటీ నుంచి కూడా ప్లేయర్స్ లేరు. అవును. సో మనం ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ లేము అసలు. ఒలింపిక్స్ రోజే ఒలింపిక్ మెడల్ కావాలంటే కాదు కదండి. కాదు, దానికి ఎంతో శ్రమ ఉండాలి. ఒలింపిక్ మెడల్ కి మినిమం 8 నుంచి 12 ఇయర్స్ వరకు మనం కష్టపడాలి. అవును, డెఫినెట్. అట్లాంటి ప్లేయర్ కష్టపడితేనే అది అవుతుంది. అవును, ఒక రోజులో అయ్యేది కాదు, ఒక గంటలో అయ్యేది కాదు. అవును, డెఫినెట్. చాలా సైంటిఫికల్ గా చాలా ఇది చేస్తేనే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడాలి కదా, అది ఒలింపిక్ అంటే నాట్ ఓన్లీ ప్రపంచంతో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక నారాయణపూర్ వాసి, ఒక మునుగోడు వాసిగా మీ తాతగారైన తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు మీ తాతగారు జనార్దన్ రెడ్డి. సో మీ తండ్రి గారు ఇదంతా తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఓకేనా? ఓకే, రైట్. సో ఇది ముఖ్యంగా నేషనల్ ఆర్చరీకి ఎన్నికైన దీపక్ క్రాంతి కుమార్ రెడ్డి మనకు ఇచ్చినది ఏంటంటే స్పోర్ట్స్ విషయంలో ఇంకా మనం ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, బడ్జెట్ కూడా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నాడు. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.